గణేష్ చతుర్థి రాగానే ఎక్కడ లేని హుస్సేన్ సాగర్ కాలుష్యం ముందుకు వచ్చేస్తుంది. హుస్సేన్ సాగర్లో ఏదో రోజు స్వచ్ఛమైన నీరు పారుతుంది. ఆ ఒక్కరోజు గణేషుని నిమజ్జనం చేసేసరికి కలుషితమైనట్టుగా ఎక్కడ లేని ఈ కమ్యూనిస్టు సంఘాలు, నాస్తికులు, వితండవాదులు వీళ్ళందరూ ముందుకు వచ్చేస్తారు. కాలుష్యం 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 అని. దీపావళి వచ్చేసరికి క్రాకర్స్ కాల్చొద్దు, కాలుష్యం అవుతుంది, పొల్యూషన్ అని చెప్పేసి. హిందువుల పండుగలు వచ్చినాయి అంటే మాత్రమే ఇవన్నీ ముందుకు వస్తుంది. మిగతా రోజుల్లో మరి ఆ హుస్సేన్ సాగర్ను ఎవరు పట్టించుకునేవాడు ఉండడు. రోజు కాలుష్యమే కలుస్తుంది. అది కాలుష్య కాసారమే అది. కానీ అప్పుడు ఏం కాలుష్యం గుర్తుకు రాదు. ఏ టీవీ ఛానల్కు కూడా కాలుష్యం గుర్తుకు రాదు. ఏ మీడియా వాళ్ళకు, ఏ జర్నలిస్టుకు కాలుష్యం గుర్తుకు రాదు. ఏ కమ్యూనిస్టుకు, ఏ కాంగ్రెస్ వాడికి, సెక్యులరిస్టుకు ఎవరికి గుర్తుకు రాదు. కానీ హిందూ పండుగలు వచ్చినాయి అంటే కథం ఆంక్షలు. రోజు మసీదుల పైన మైకులు పెట్టేసి విపరీతంగా 4 గంటలకు 5 గంటలకే నమాజులు తప్పులేదు, వాళ్ళ ఆచారాలు పాటించుకొని తప్పులేదు. కానీ అంత పొద్దున మనల్ని డిస్టర్బెన్స్ చేస్తుంటే కూడా మనం భరిస్తున్నాం. కానీ గణేష్ ఉత్సవాలు వచ్చినాయంటే మసీదు ఉన్న ప్రాంతం లోపల గణేష్ మండపాలు పెట్టకూడదని నిబంధన.